వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డైరెక్టర్ శంకర్ను పరామర్శించిన కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్. ఖానాపూర్లో సీఎం కప్ మండల టాపర్స్ క్రీడా పోటీలు. ఢిల్లీ పార్లమెంట్ మకర ద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీల ధర్నా. శాలిహుండం వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తుల రద్దీ. ఇక వివరాల్లోకి వెళ్తే, నిస్వార్థ సేవలను అందించాడని ముందుకు వస్తున్న తనను సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని 52వ డివిజన్ అభ్యర్థి చిదురాల నాగరాజు ఆ డివిజన్ ప్రజలను అభ్యర్థించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 52వ డివిజన్ నుండి సింహం గుర్తుపై పోటీ చేస్తున్న చిదురాల నాగరాజు మంగళవారం తమ డివిజన్ ప్రజలతో కలిసి ప్రచారాన్ని చేపట్టారు. డివిజన్లో తిరుగుతూ సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. తనకు ఈ డివిజన్ ప్రజలతో 40 సంవత్సరాలుగా అనుబంధం ఉందని, ఈసారి జనరల్ కావడంతో తనకు ఈ డివిజన్ నుండి పోటీ చేసే అవకాశం వచ్చిందని, ప్రజాసేవకు ముందుకు వచ్చిన తనను ఆశీర్వదించాలని కోరారు. రజిత అందరితో రజిత గుర్తుకే ఓటు అనంటారు. డివిజన్ నుంచి నేను చిదురాల నాగరాజును పోటీ చేస్తున్నాను. ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అందరికీ నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను. 52వ డివిజన్ ప్రజలు అందరూ నాకు మద్దతు ఇచ్చి పూర్తి సహాయ సహకారాలు అందించి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నర్సంపేట పట్టణంలోని పెండం శ్రీ లక్ష్మీ రామానంద్ 25వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో 25వ వార్డులో పోటీ చేస్తున్నానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 25వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ బోర్లు ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేశామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి 2019లో కౌన్సిలర్గా గెలిపించారు. అదే నమ్మకంతో మళ్లీ 25వ వార్డులో పోటీ చేస్తున్నానని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. ఒకసారి మీ ఇద్దరా ప్లీజ్ రెడీ రాండి. అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే.
మన నర్సంపేట శాసనసభ్యులు మన దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో వారి ఆశీస్సులతో నేను 25 వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. నాకు బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. వార్డు ప్రజలందరూ కూడా 25 వార్డు ప్రజలందరూ కూడా మాకు చాలా బాసటగా నిలుస్తున్నారు. పెద్ద ఎత్తున మాకు ప్రచారంలో భాగంగా నిలుస్తున్నారు. అంతకుముందు నేను 19వ వార్డు నుండి కౌన్సిలర్గా గెలుపొందడం జరిగింది. వార్డులో ప్రతి ఒక్క అంటే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బోర్లు కానీ, పేదలకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక. అదేవిధంగా ఇప్పుడు నన్ను గెలిపించుకుంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమల్లోకి ప్రజల మధ్యకి ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామని హామీస్తున్నాము. అందరూ కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. మరియు నర్సంపేట పట్టణంలో మరి అన్ని వార్డులలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా 25వ వార్డులో మరి పెద్దలు మాధవరెడ్డి గారి సహకారంతో రెండో మారు ఈ 25వ డివిజన్లో మరి చైర్మన్ మన కౌన్సిలర్ అభ్యర్థిగా ఈరోజు ప్రచారం ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ నా వెంట ఉన్న పెద్దల సహకారంతో, ఇక్కడున్న మహిళల సహకారంతో, ఇక్కడున్న యువకుల సహకారంతో, మరి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి సహకారంతో దాదాపు నర్సంపేటలో అన్ని వార్డులలో మరియు నా వార్డులో 25వ వార్డులో మరి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్కి సంబంధించిన బోర్లు కానీ ప్రతి ఒక్కటి వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మౌలిక సదుపాయాలు కూడా మరి మేము కౌన్సిలర్గా మరి గెలిస్తే మాకు ఉన్నత స్థానం కూడా మరి ప్రజలందరూ మరి పెద్ద ఎత్తున దీవెనలు ఉన్నాయని మేము ఆశిస్తున్నాము. ఇంకా ముందు కూడా మరి పెద్దలు ఆశీర్వదిస్తే మరి ఈ పట్టణంలో మేము పెద్ద ఎత్తున సర్వీస్ చేయడానికి మరి మీరు అందరూ సహకరించాలి. మరి వ్యాపారస్తులందరికీ మరి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకు అన్ని వర్గాల ప్రజలందరికీ మేము బాసటగా ఉంటాం. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం. అభివృద్ధి ధ్యేయంగా మరి మేము ముందుకు పోతాం. అభివృద్ధి ధ్యేయంగా మరి పారిశుద్ధ్యం మరి వాటర్కి సంబంధించినవి మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందు వాటర్కు దాదాపు 30 కోట్లు పెట్టి వాటర్ గ్రిడ్ అక్కడ నుండి మన అశోక్ నగర్ నుండి మరి పంపింగ్ చేయడం జరుగుతుంది. నిత్యం వాటర్ అందించేటట్టు చేస్తున్నాం. రోడ్లు ఏ సందు చూసినా సిటీలో కూడా రోడ్లు అవుతాయి. మరి ఈ వార్డులో కూడా అవుతాయి. మరి పట్టణ ప్రజలందరూ మరి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ సాక్షిగా మమ్మల్ని ఆశీర్వదించి మా భార్యకు పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ గారికి చేతి గుర్తుకు ఓటేసి మీ మీడియా సమక్షంలో కూడా అందరికి తెలియజేయాలి. మరి మా నర్సంపేటలో మా వాడలో ఇంటింటికి గడప గడపకు ఒక్కొక్కరు చొప్పున మరి వాళ్ళు వాలంటీర్గా వచ్చి మేము తిరుగుతాం, మరి మీకు ఓటేస్తాం, మీ మాధవరెడ్డి గారి నాయకత్వంలో మీరు గట్టిగా తిరుగుతాను, పనులు చేయిస్తాను, మరి మీ భార్యను గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తాను. మరి ఇక్కడికి వచ్చిన మహిళలకు మరి ఇక్కడ వచ్చిన యువకులకు పెద్దలందరికీ మరి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఢిల్లీ పార్లమెంట్ మకరద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీల ధర్నా, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్పై దాడులపై నిరసన. We want justice. 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 Justice. We want 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 justice. Justice. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డికా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండ శంకరెడ్డితో స్టేట్ BR9 రిపోర్టర్ చిన్నబాబు రెడ్డి. రాష్ట్ర
స్టేట్ బ్యూరో చంద్రబాబు రెడ్డి ఈరోజు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు అంటూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని నేటి ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారింది. ఆ అభిప్రాయం బట్టి ఈ రాష్ట్రానికి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా, డెవలప్మెంట్ చైర్మన్గా ఎన్నడూ లేని విధంగా చేస్తారని కృషితో స్థానిక బెందాలం అశోక్ బాబు గారు మన రెడ్డిలో ఇచ్చాపురంలో అది శ్రీకాకుళం జిల్లాయే కాదు రాష్ట్రంలోనే ఉన్నారు అంటూ ఒక నిరూపించుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 60% మంది రెడ్డి కులస్తులు ఉన్నారు. దీనిపైన రాష్ట్ర చైర్మన్ అయిన కొండా శంకర్ రెడ్డి గారితో ఈ లడ్డూపై ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. సార్, BR9 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు కల్తీ నెయ్యి విభాగంలో తిరుపతి దేవస్థానంలో, పవిత్రమైన దేవస్థానంలో లడ్డూపై ప్రత్యేకమైన అంబాటి రాంబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. దానిపైన మీ అభియోగాలు? అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండా శంకర్ రెడ్డి, రాష్ట్ర బీసీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అండి. మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు. నిజంగా మన పుణ్యక్షేత్రం కలియుగదైనటువంటి మన వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ నెయ్యి మీద వివాదం అనేది మీరు చూస్తూ ఉన్నారండి. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతినే రకంగా ఈరోజు ప్రపంచం మొత్తం చాలా బాధాకరమైనటువంటి బాధలో డిప్రెషన్లో ఉన్నారండి. ఎందుకంటే కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు అదే ఎంత బాధాకర విషయం అంటే మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా నియమించిన సిక్ దర్యాప్తు సంస్థ కూడా ఈరోజు తెలిసింది ఏంటంటే కల్తీ జరిగిందని తెలిసింది. అదేవిధంగా NDDP ల్యాబ్ 2004లో కూడా పరిశోధన సంస్థ కూడా టీటీడీ దేవస్థానానికి ఒక నివేదిక ఇచ్చింది. కల్తీ నెయ్య అని, కల్తీ జరిగిందని చెప్పించిందండి. నిజంగా చాలా దారుణం అండి. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి లడ్డు కల్తీ వల్ల నాకు తెలుసండి 60 లక్షల కేజీలు కల్తీ నెయ్యి, అదేవిధంగా 20 కోట్ల కల్తీ లడ్డు అండి. నిజంగా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి రాష్ట్ర రెడ్డికా కార్పొరేషన్ చైర్మన్గా నేను ఒకటే పిలిపిస్తున్నాను. రెడ్డికా సోదరులారా గమనించండి, అందరూ కలిసికొట్టుగా మనము ఈ విపత్తును ఎదుర్కొందాం, ఈ నాటకాలను ఎదురొద్దాం, అందరూ కలిసికట్టుగా ఉందాం. దీన్ని ఖండించి మనందరం ఒకే తాటిపై ఉండి మన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని బలోపేతం చేస్తూ అందరం కలిసిగా తెలుగుదేశం వెలుదనుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కర్నూలు జిల్లా అదోనిలో
ప్రజా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్య జాగృతి యాత్ర కార్యక్రమాన్ని ఐఎంఏ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మరియు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 4న మున్సిపల్ హైస్కూల్ నుంచి రెడ్డి హాస్టల్ వరకు క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరగనుంది. అనంతరం సదస్సు నిర్వహించగా ఎమ్మెల్యే పివి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మహిళా శిశు మానసిక ఆరోగ్యంపై కూడా అవగాహన కల్పించనున్నారు. వచ్చేదానికి అంగీకరించారు. మాకు ఆయనకు ధన్యవాదాలు అసోసియేషన్ అందరి తరఫున. అలాగే మీ పాత్రికేయులు అందరూ కూడాను ఎంతో శ్రమ టైము ఉపయోగించుకొని ఈ అవగాహన గురించి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రణాళిక జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. రేపు 4వ తేదీ మాత్రం మనకు 8:30 to 12 మ్యాక్సిమం 3-4 hours అంతే. ఇప్పుడు చెప్పాను కదా కార్యక్రమం. ఒక వారం ముందు ఎవ్రీ సెకండ్ సండే, ప్రతి నెల ఎవ్రీ సెకండ్ సండే ఒక మండలం ఒక క్యాంప్ చేస్తాం. నా పేరు డాక్టర్ వినయ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదోని. నేను డాక్టర్ గోపీనాథ్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, తర్వాత సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఐఎంఏ. ఓకే. సో ఇంతకుముందు మనము మాట్లాడినట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషను విత్ అసోసియేషన్ ఆఫ్ వేరియస్ అదర్ ఆర్గనైజేషన్స్, అంటే అటు లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, తర్వాత ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ, డెంటల్ అసోసియేషన్, దాని తర్వాత ఆర్ఎస్ఎస్, అలా మిగతా అన్ని అసోసియేషన్స్తో కలిసి ఒక అవగాహన సదస్సు, తర్వాత ఈ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, హెల్త్ అవేర్నెస్ కండక్ట్ చేయడం అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ ఈరోజు గుమికూడడం జరిగినది. ఇందులో ఆరోగ్య జాగృతి యాత్ర అనే ఒక కాన్సెప్ట్తో ఈ అన్ని అసోసియేషన్స్ కలిపి మనకు సాంక్రమిక వ్యాధులు, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధులు, ఎగ్జాంపుల్ ఎయిడ్స్, తర్వాత మలేరియా, టీబీ లాంటివి, దాని తర్వాత నాన్ సాంక్రమిక అంటే కనుక మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే కొన్ని వ్యాధులు, అంటే మనము సరైన ఆహారం తీసుకోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, బయట తిరగకుండా ఉండబట్టి రావాల్సిన వచ్చే వ్యాధుల గురించి, డయాబెటీస్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ అంటే బీపీ, ఇవన్నీ కూడాను అదొక కేటగిరీ. అలాగే మాతా శిశు, వాటి గురించి అవగాహన గురించి వచ్చేదానికి మన పింక్ కలర్లో ఒక చార్ట్ ఉంది, అంటే వాళ్ళకు సంబంధించిన వ్యాధులు. తర్వాత బ్లూ కలర్ చార్ట్లో మనకు ఈ మానసిక వ్యాధుల గురించి అవగాహన. సో ఈ 4 కలిపి మన జనసి ఒక భారీ ర్యాలీని ప్లాన్ చేస్తున్నాము. మనకు అది కేవలము ఏదో ర్యాలీ మాదిరి కాకుండా ఒక అవగాహన ర్యాలీ అది. అందులో కొన్ని ప్యాంప్లెట్స్ పంచుతాము, అలాగే కొన్ని ప్లెకార్డ్స్, స్లోగన్స్ అవి ఉంటాయి, వాటిని మనము చెప్తూ ఉంటాము, ప్రజలకు అవగాహన కలుగుతుంది. అలాగే అయితే అయిపోయిన తర్వాత మన రెడ్డిస్ హాస్టల్, అంటే కనుక ఈ కార్యక్రమం అంటే ర్యాలీ అనేది మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి రెడ్డిస్ హాస్టల్ వరకు జరుగుతుంది. రెడ్డిస్ హాస్టల్లో అక్కడ వచ్చిన అందరి ప్రజలకు కూడాను అవగాహన, క్యాన్సర్ మీద అవగాహన సదస్సు నిర్వహిస్తాము. వాళ్ళకి ఏమైనా డౌట్స్ అవి ఉంటే అవి కూడాను మేము క్లారిఫై చేస్తాము. అలాగే క్యాన్సర్ బారిన పడి బాగైన వాళ్ళు కొంతమంది వచ్చి స్ఫూర్తిగా. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. సో యాజ్ అ విమెన్స్ ఐఎంఏ ప్రెసిడెంట్ నేను చెప్పబోయేది ఏంటంటే, ఎల్లుండి ఎలాగో మనకి February 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వేరియస్ రకాల క్యాన్సర్లు ఉన్నప్పటికీ ముఖ్యంగా మనం స్ట్రెస్ చేసేది యాజ్ అ విమెన్స్ తరపు నుంచి చెప్తూ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్, వీటి గురించి అండ్ గర్భసంచికి సంబంధించిన ఎండోమెట్రియల్ కార్సినోమా కావచ్చు, ఓవేరియన్ కార్సినోమాలు కావచ్చు, వీటికి సంబంధించిన క్యాన్సర్స్ నిర్మూలించడం ఎలాగా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల మనకి ట్రీట్మెంట్ కూడా త్వరగా వ్యాధి మిగతా అవయవాలకి సోకకుండా ప్రివెంట్ చేసుకోవడము, ఇవన్నీ త్వరగా చేసుకోవచ్చు. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొంచెం డీటెయిల్డ్గా చెప్తూ అట్లానే ర్యాలీ కండక్ట్ చేద్దామని ప్లాన్. సో అందరూ ఆ రోజు వచ్చి మన ఆరోగ్య జాగృతి యాత్రని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ మనీషా అండి, మధు హాస్పిటల్.
ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గొడవటంచ ఆలయంలో నిర్మాణ పనులు, హెలిప్యాడ్ మరియు రోడ్డు ఏర్పాట్లను తనిఖీ చేశారు. అలాగే మంజూర్ నగర్లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి భద్రతా చర్యలు పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశించారు. పర్యటనలో ఎలాంటి అంతరాయం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు కొనసాగుతాయి అన్నారు. అవుట్ సైడ్ పార్క్ చేస్తున్నాం. ఏరియా ఈజ్ గుడ్. హెలిప్యాడ్ డయాస్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు స్టేజ్ చేసే ప్రైవేట్ ప్లస్ ఎంటీ పోల్స్ ఏవైతే ఉన్నాయి క్లోజ్ టు లైక్ 9-10 పోల్స్ ఉన్నాయి. సో this is the best. This is the only option available. There is no other option. Yes. అట్లుందా వెళ్ళొచ్చా? టోటల్గా 12-15 లక్షల రూపాయలు ఇక్కడే పెట్టాము. అమౌంట్ వేసేసి ఈ ఒక్క బిల్డింగ్ కంప్లీట్ అయింది కాబట్టి కంప్లీట్ చేద్దాం. అయితే సార్ బెటర్ కదా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ రోడ్ ఇక్కడ పోల్స్ అనేది ఎన్ని పోల్స్ చేయాలి? రాయలసీమ రైతులకు మోసం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు సమీపంలోని రుద్రవరం గ్రామంలోని హైంద్రీనివా కాల్వను ఎమ్మెల్యే దస్తగిరి పరిశీలించారు. హైంద్రీనివాలో నీరు పుష్కలంగా ఉన్న సాగునీరు రావడం లేదని వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మల్యాల నుంచి పులివెందుల వరకు రైతులకు సాగునీరు అందించామని తెలిపారు. వచ్చా అదే సైడ్ సార్ సైడ్ నుంచి ఓకేనా ముందుకు వస్తే ఇక్కడ కనపడే వాటర్ కనపడి ఒకరేసే విజువల్ తీసుకో బయట కాలువాలి పైన పైకెత్తాను సార్ నిల్వ అర్జున నువ్వు అర్జున లైక్ ఓకే ఓకేనా బాగా ఫోటో వచ్చారు వచ్చా అదే సైడ్ సార్ ఓకేనా ముందుకు వస్తే చెప్తాది ఇక్కడ కనపడే వాటర్ కనపడి ఒకరేసే విజువల్ తీసుకో
బయట కాలువ పైన పైకి పైకెత్తారు సార్ నిల్వ. అది చూడదు నువ్వు అది చూడను ఓకే ఓకేనా. ఆయనకి ఎవరైనా అన్యాయం చేశారంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరంగా చేసిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సాక్షాత్తు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, ఈ హంద్రీనీవాకి మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,800 కోట్లతో దీనికి ఖర్చు పెట్టి దాదాపు పులివెందులకి అంటే మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి పులివెందులకి ఈరోజు సాగునీటిని అందిస్తున్నాము. అంటే అది మా యొక్క కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు, ఈ యొక్క మా ప్రభుత్వంలో ఇంతరాన రైతులకి న్యాయం జరుగుతుందంటే మా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషకరం. కాబట్టి మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 19 నెలల కాలంలోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలతో సాగునీటికి ఖర్చు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కూడా ఒక 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది సాగునీటి. కాబట్టి ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, రైతులకు అందుబాటులో ఉంది చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఒక బురద చల్లడం తప్ప వేరే వాళ్ళకు మార్గం లేదని, రైతుకు ఇంతగా తాగునీటి సమస్యని మరి కూటమి ప్రభుత్వం తాగునీటి సమస్య కొరత లేకుండా చేసి అన్ని విధాలుగా రైతులకు అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళే భాగంలో వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నది ఏదో ఒకటి వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలుపుకొని వాళ్ళు ఎన్నో చిచ్చులు పెట్టి ఈ విధంగా అంతా అల్లకొల్లం లేపాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అయ్యాడు? ఆయన వైపే అభివృద్ధి ప్రజలు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ వైపు ఎవరు లేరని కూడా నేను తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.